హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ 2025 పరీక్షలు జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మరోపక్క ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వారు ఏపీ టెట్ నుండి వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి మరి ఏపీ టెట్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని, అది కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ కు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ ఇన్ఫర్మేషన్. టెట్ పై ఉపాధ్యాయులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటూ వేపాడ చిరంజీవి గారు ఉత్తరాంధ్ర శాసన మండలి ఎమ్మెల్సీ సభ్యులు చెబుతూ ఉన్నారు. టెట్ పరీక్ష విషయంలో ఇప్పటికే గౌరవ విద్యాశాఖ అమాత్యులు అంటే మంత్రి లోకేష్ బాబు గారితో మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టులో పిల్ వేయడం మరియు గౌరవ ఎంపీల ద్వారా లోక్సభలో మాట్లాడించడం, కేంద్ర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడడం తదితర కార్యక్రమాలు చేయడం జరిగిందని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు శ్రీ వేపాడ చిరంజీవి గారు తెలియజేశారు. ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము 5 మంది గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటామని, మీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు నిరంతరం మనతో ఉన్న పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయాలని, మీకు రావాల్సిన ఆర్థిక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పండితుల ప్రమోషన్లను సాధించడంలోనూ, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు అవసరమైన క్వాలిఫికేషన్ సాధించడానికి త్వరలో ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెంటనే భాషా పండితులుగా ఉపాధ్యాయులుగా తగిన అర్హతలు ఉన్న వారికి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని తీర్మానం చేయడమైనదని, కేజీబీవీ పాఠశాలల్లో స్టడీ అవర్స్ కి ట్యూటర్స్ ను మరియు హాస్టల్ నిర్వహణకు వార్డెన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైనది. అలాగే ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద జీతాలు మాత్రమే వస్తున్నాయని, దాంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను వర్తించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులను సవరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి హైమారావు మాట్లాడుతూ సంఘ నిర్మాణం మరియు సంఘాన్ని బలోపేతం చేయడం మండల శాఖలు మరియు జిల్లా శాఖలతోనే ఉంటుందని, వారు నిస్వార్థంగా పనిచేసే జిల్లాల్లోని ఉపాధ్యాయులకు సేవలు అందించినప్పుడే సంఘం బలోపేతం అవుతుందని అన్నారు. ఉపాధ్యాయ సమస్యల సాధనలో నిరంతరం అందుబాటులో ఉంటామని, సంఘ నిర్మాణం కోసం నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా జోగారావు గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోవింద్ నాయుడు గారిని, జిల్లా గౌరవాధ్యక్షులుగా చిరంజీవి నాయుడు గారిని, ఆర్థిక కార్యదర్శిగా మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో అటువంటి వారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, ఇన్ సర్వీస్ టీచర్లకు త్వరలోనే మరి ఏపీ టెట్ నుండి మినహాయింపు రాబోతోంది అంటూ మరి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఇన్ సర్వీస్ టీచర్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.